ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. చాలామంది టెన్స్ చెప్తూ ఉంటారు. అంటే టెన్స్ గురించి మీరు వింటే వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ వీడియోస్. అయితే ఆ టెన్స్ అనేది ఒకసారి చూద్దాం. అన్ని టెన్సెస్ డిస్కస్ చేసుకోవడం కాదు, మనకి ఎన్ని టెన్సెస్ ఉన్నాయి, ఆ టెన్సెస్లో ఎన్ని ఇంపార్టెంట్, ఎన్ని అన్ఇంపార్టెంట్, మనం ఎన్ని నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడతాం అన్నది జస్ట్ మీకు క్లియర్గా చెప్పేస్తాను. చూడండి, టెన్స్ టెన్స్ అంటే యాక్చువల్గా ఏంటి అంటే ఇది టైం అన్నమాట. పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అంటాము. మనకందరికీ తెలుసు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. యాక్చువల్గా ఇదేంటి? టైం అన్నమాట. టైం. ఈ టైము 3 వేస్లో ఉంది. ఇప్పుడు ఇది పాస్ట్, ఇది ప్రజెంట్, ఇది ఫ్యూచర్. ఇఫ్ ఐఎమ్ హియర్, నేను ఇక్కడ ఉన్నాను అనుకుందాం. ఇఫ్ ఐ గో బ్యాక్, దెన్ దిస్ ఈస్ పాస్ట్ టెన్స్. ఇఫ్ ఐ స్టాండ్ హియర్, దిస్ ఈస్ ప్రజెంట్ టెన్స్. ఇఫ్ ఐ వాంట్ టు గో దేర్, దెన్ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ టెన్స్. నేను ముందుకెళ్ళాను అంటే అది ఫ్యూచర్ టెన్స్ అవుతుంది. నేను వెనక్కి చూశాను అంటే అది పాస్ట్ టెన్స్ అవుతుంది. నేను అక్కడే ఉన్నాను, ప్రజెంట్ టెన్స్. ఈ 3 టెన్సెస్ కాకుండా వేరే ఉండవు. బట్ ఇక్కడ విషయం ఏంటి అంటే వీ హ్యావ్ డిఫరెంట్ టెన్సెస్. ఎన్ని టెన్సెస్ ఉన్నాయి అన్నది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఇక్కడ చూసాం 4 పాస్ట్ టెన్స్లు ఉంటాయి, 4 ప్రజెంట్ టెన్స్లు ఉంటాయి, అండ్ 4 ఫ్యూచర్ టెన్స్లు ఉంటాయి. దట్ మీన్స్ డ్రా చేసి చూపించినట్టయితే మీకు ఇలా ఉంటుంది. చూడండి, డ్రా చేస్తే పాస్ట్ టెన్స్ 4, ప్రజెంట్ టెన్స్ 4, అలాగే ఫ్యూచర్ టెన్స్ 4. మనకి పాస్ట్ టెన్స్ 4 ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్ 4 ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్ 4 ఉన్నాయి. See, I am here, I am talking about present tense, but there are 4 types of present tenses. There are 4 types of past tenses. There are 4 types of future tenses. Future tense లో మనకు 4 ఉన్నాయి, present tense 4 ఉన్నాయి, past tense 4 ఉన్నాయి. మరి దాని పేర్లు అనేది మనం తర్వాత రాద్దాం. కానీ విషయం ఏంటి అంటే హౌ మెనీ టెన్సెస్ వీ యూజ్. యాక్చువల్లీ 12 టెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం కౌంట్ చేద్దాం. 4 4 4, 4 + 4 8, 8 + 4 12. 12 టెన్సెస్ ఉన్నాయి మనకి. ఈ 12 టెన్సెస్ మనం నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అని ఎవరైనా చెప్పొచ్చు. యూ విల్ లిసన్ టు ద క్లాసెస్, ఐ జస్ట్ కీప్ ఆన్ సేయింగ్ దిస్. మనకు టెన్స్ వీడియోస్ ఎన్నో ఉంటాయి, టెన్స్కి సంబంధించిన వీడియోస్ మీకు ఎన్నో ఉంటాయి. ఎవరైనా మీకు ఇలా చెప్పొచ్చు, అసలు టెన్స్ నేర్చుకుంటే మీకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది. ఎవరైనా చెప్తారు మనకు 4 4 4 అంటే 12 టెన్సెస్ ఉన్నాయి అని. కానీ ఇందులో ఇంపార్టెంట్ ఏంటో తెలుసా? ఇందులో ఇంపార్టెంట్ టెన్సెస్ ఏంటో చూడండి. ప్రజెంట్ టెన్స్లో మనం యూజ్ చేసేది ఓన్లీ 2 టెన్సెసే యూజ్ చేస్తాం. 4 టెన్సెస్ ఉన్నాయి, వీ హ్యావ్ 4 టెన్సెస్, బట్ మనము యూజ్ చేసేది ఓన్లీ 2 టెన్సెసే. అండ్ పాస్ట్ టెన్స్ 4 ఉన్నాయి, రైట్. ప్రజెంట్ టెన్స్లో 2 అంటే మనకు పాస్ట్ టెన్స్లో కూడా 2 ఉంటాయేమో అని అనుకుంటాం. కానీ పాస్ట్ టెన్స్లో ఒకటే టెన్స్ యూజ్ చేస్తాం. జనరల్లీ వీ యూజ్ ఓన్లీ 1 టెన్స్ ఇన్ పాస్ట్ టెన్స్. అండ్ దిస్ వన్ ఫ్యూచర్ టెన్స్ని తీసుకుంటే ఫ్యూచర్ టెన్స్లో కూడా మనము ఒకటే టెన్స్ యూజ్ చేస్తాం. ఫ్యూచర్ టెన్స్లో కూడా మనము 4 టెన్సెస్ ఉంటే మనము 4 టెన్సెస్ యూజ్ చెయ్యము, అసలు ఓన్లీ 1 టెన్సే యూజ్ చేస్తాం. 12 టెన్సెస్ ఉంటే మనం ఎన్ని టెన్సెస్ యూజ్ చేస్తాం అసలు? యాక్చువల్గా 2 1 1. దట్ మీన్స్ 1 + 2 3, 3 + 1 4. మనం ఓన్లీ 4 టెన్సెసే యూజ్ చేస్తాం జనరల్గా, అన్నీ యూజ్ చెయ్యం మనం. వీ హ్యావ్ 3 టెన్సెస్ మెయిన్లీ. First one is present tense,
Next one is past tense, and the next one is future tense. And already I said that 4 మనకు 12 ఉన్నాయి, 12 టెన్సెస్. ఎన్నో వర్డ్స్ ఉన్నాయి మనకి, ఎన్నో వర్డ్స్, ఎన్నో సెంటెన్సెస్ ఉన్నాయి. మనకు ఉన్న వర్డ్స్, ఉన్న సెంటెన్సెస్ అన్నీ యూస్ చెయ్యం మనం. నేను ఎలాగైతే మోడల్ వర్బ్స్ ఉన్నాయి అన్నాను, క్యాన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షెల్, షుడ్, ఇవన్నీ చెప్తున్నప్పుడు నేను ఒక వర్డ్ చెప్పాను, షెల్. షెల్ ఎక్కువ యూస్ చెయ్యం మనం. అండ్ వీ డిస్కస్డ్ షుడ్, మస్ట్ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు నేను చెప్పాను ఏంటి అంటే, మనం ఎక్కువగా షుడ్డే యూస్ చేస్తాం, మస్ట్ యూస్ చెయ్యము. జస్ట్ లైక్ దాట్ దీస్ ఆర్ ఆల్సో దేర్. అన్నీ ఉన్నాయి మనకి, డిఫరెంట్. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్లో 4 ఉన్నాయి, పాస్ట్ టెన్స్లో 4 ఉన్నాయి, ఫ్యూచర్ టెన్స్లో 4 ఉన్నాయి. వాటి పేర్లు మనం రాస్తాము. మరి అన్ని టెన్సెస్ మనం యూస్ చేస్తామంటే యూస్ చేయము, ఓన్లీ 4 మాత్రమే మనం యూస్ చేస్తాం. We will write names here. Present, past, future. Present, past, future. ఓకే, సరే, ఓకే. పాస్ట్ ఇక్కడ రాయొచ్చు, ప్రజెంట్ ఇక్కడ రాయొచ్చు అనుకోండి, సేమ్. టెన్స్ మాత్రమే మనం ఇక్కడ చేంజ్ చేస్తాం. చూడండి, ఓన్లీ ఏం చేస్తాం ఇక్కడ, సింపుల్, సేమ్ సింపుల్, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్ టెన్స్, సింపుల్ ఫ్యూచర్ టెన్స్. అలాగే కంటిన్యూస్, దెన్ దిస్ ఈజ్ ఆల్సో continuous, then this is also continuous. Next, perfect. Then perfect, continuous, perfect, continuous, perfect, continuous. ఇవి టెన్సెస్. నేను ఇప్పుడు చెప్పాను కదా 4 టెన్సెస్, అవి ఏదో చూడండి, ఏది ఇంపార్టెంట్ అన్నాను చూడండి. దీస్ 2 ఆర్ ఇంపార్టెంట్. ఈ 2 ఇవి ఇంపార్టెంట్. ఇందులో ఇది యూజ్ చేస్తాం, ఇందులో ఇది యూజ్ చేస్తాం, ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఇది యూజ్ చేస్తాం. ఒకసారి చూడండి, ప్రజెంట్ టెన్స్లో మనం సింపుల్ ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ యూజ్ చేస్తాం. అలాగే పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ ఫ్యూచర్ టెన్స్లో కూడా సింపుల్ ఫ్యూచర్ టెన్స్ యూజ్ చేస్తాం. అండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉంది చూడండి, ఇది నాట్ యూజ్డ్. అది అసలు యూజ్ చేయం మనం. తెలుగు, మనము ఇంగ్లీష్లోనే కాదు, వీ డోంట్ యూజ్ దట్ ఇన్ ఎనీ లాంగ్వేజ్. అది అసలు యూజే చేయం మనం. కాబట్టి మనం ప్రాక్టీస్ చేయాల్సింది ఈ 4 టెన్సెస్. అంటే 4 టెన్సెసే మనము నేర్చుకుంటామా అంటే కాదు, మనం నేర్చుకుంటాం అన్ని టెన్సెస్, బట్ యూస్ చేసేది మాత్రం 4. సో టెన్సెస్ ఏంటి, ఎలా ఉన్నాయి, స్ట్రక్చర్స్ ఏంటి, దాని కాన్వర్జేషన్స్ ఏంటి, దాని వర్డ్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం కమింగ్ వీడియోస్లో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ టైమ్ అండ్ కీప్ వాచింగ్ సుమన్ టీవీ. ఆల్ ద బెస్ట్.